నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్ బాటిల్స్ నాణ్యతపైన దాఖలైన ఒక పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను భారతదేశంలో అమలు చేయాలన్న పిటిషనర్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు మరియు ప్లాస్టిక్ బాటిళ్లలో ఉన్నటువంటి రసాయనాల వల్ల క్యాన్సర్ ముప్పు ఉందంటూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనను పట్టణ ధనికుల భయంగా ధర్మాసనం అభివర్ణించింది. అంతర్జాతీయ WHO నిబంధనల కంటే మన దేశంలో ఉన్నటువంటి FSSAI ప్రమాణాలే ప్రస్తుతానికి సరిపోతాయని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లే దొరకడం లేదని, పిటిషనర్ ముందుగా అట్టడుగు ప్రాంతాలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. గాంధీజీ భారత్కు వచ్చినప్పుడు ఇక్కడి పేదరికాన్ని గమనించినట్లుగానే గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను చూడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రమాణాల కంటే దేశీయ అవసరాలు, లభ్యత ముఖ్యమని స్పష్టం చేస్తూ ప్యాకేజింగ్ రసాయనాలపైన అదనపు నియంత్రణ విధించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం నిరాకరించింది.